నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమంటున్నారు స్థానిక ప్రజలు. టీడీపీ వైసీపీ అభ్యర్థులు రూరల్ నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు. స్వతంత్ర టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో 70% మంది ప్రజలు వైసీపీ అభ్యర్థి గెలుస్తారని, టీడీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డికి ఓట్లు పడే అవకాశం ఉందని 30% ప్రజలు చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుండి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. అయితే ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో అటు టీడీపీ అభ్యర్థులు ఇటు వైసీపీ అభ్యర్థులు ప్రచారం అయితే ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా మనం చూసినట్లయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా టీడీపీ అభ్యర్థిగా వైసీపీ నుండి టీడీపీకి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే బరిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీకి సంబంధించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రచారం అయితే ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి తన సతీమణి, తన పిల్లలతో పాటు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భారీగా తిరుగుతూ తన తండ్రిని గెలిపించాలని శ్రీధర్ రెడ్డి కుమార్తెలు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్లో మంచి పట్టు ఉన్న పరిస్థితి అయితే ఉందని కూడా ప్రజలు చెప్తున్నారు. అయితే నెల్లూరు రూరల్కి సంబంధించి కూడా ప్రతిరోజు కూడా టీడీపీ నుండి వైసీపీకి చేరికలు జరుగుతున్నాయి. అదేవిధంగా వైసీపీ నుండి కూడా టీడీపీకి కొంతమేర చేరికలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా స్వతంత్ర టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ గ్రౌండ్ రిపోర్టుకు సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుండి టీడీపీకి రావడం ఒక మైనస్ అయితే, అదేవిధంగా వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ రూరల్ గల్లీ నాయకులతో పాటు కూడా ప్రజల్ని కూడా ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఏదైతే శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఎదిరించి మాట్లాడతారో వారిని ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టాడనే ఆరోపణలు అయితే అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం నెల్లూరు రూరల్కి సంబంధించి లేఅవుట్స్కి సంబంధించి కానీ ప్రతిదీ కూడా లీగల్ అయితే ఒక రేటు, ఇల్లీగల్ అయితే ఒక రేటు అని కూడా మరో రేటు తీసుకుంటారనే ఆరోపణలు అయితే అప్పట్లో భారీగా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో పాటు కూడా ఈ విషయాలన్నీ కూడా వైసీపీ అధిష్టానానికి వెళ్లడంతో పాటు మొదటి మంత్రివర్గ విస్తీర్ణంలో, అదేవిధంగా రెండోసారి మంత్రివర్గ విస్తీర్ణంలో కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అయితే మంత్రి పదవి ఎక్కకపోవడంతో అప్పటి నుండి కూడా వైసీపీ ప్రభుత్వంపై, అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులపై ఎప్పుడు కూడా ఆరోపణలు చేయడం మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటగా కూడా వెంకటగిరి ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి ఆరోపణలు ప్రభుత్వంపై, అదేవిధంగా వైసీపీ వ్యతిరేక ఆరోపణలు చేయడం, ఆయన బాటలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా నడిచాడని కూడా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీలో ఉన్నప్పుడు ఎంతో మంది టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడంతో పాటు కూడా అటు ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు వర్గాల నుండి కూడా తీవ్ర స్థాయిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకత అయితే ఉందని కూడా ప్రజలు అంటున్నారు. అయితే వైసీపీ అభ్యర్థికి సంబంధించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలతో మమేకమవుతూ గడప గడప ప్రోగ్రాం నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు గల్లీ నాయకుల దగ్గర నుంచి ప్రజల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా స్పాట్లోనే పరిష్కారం చేస్తున్నారని కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా కొంతమంది ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రాబోయే 2024 ఎన్నికలకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా టీడీపీకి సంబంధించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి భారీ స్థాయిలో మైనస్లు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ఒక లేఅవుట్కి సంబంధించిన విషయంలో కూడా అధికారులు అయితే దాన్ని ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ప్రశ్నించిన అనంతరం దానికి సంబంధించి వెంకటాచలం ఎంపీడీఓగా ఉన్న సరళ వాళ్ళ ఇంటిపైన కూడా దాడి చేయించి ఆరోపణలు అయితే ప్రధానంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ విషయం అధిష్టానానికి వెళ్లడంతో వైసీపీ అధిష్టానం కూడా కేసు అయితే నమోదు చేయించిన పరిస్థితి అయితే ఉంది. కేసు నమోదు చేయించినప్పటికీ కూడా స్టేషన్ బయలు అయితే నెల్లూరు సిటీలో ఇచ్చిన పరిస్థితి అయితే ఉందని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఖచ్చితంగా నెల్లూరు రూరల్లో గెలుపొందుతుంది అనే ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి కూడా మనం చూస్తున్నట్లయితే కూడా 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుండి కూడా తన సొంత నిధులతో చాలా వరకు అభివృద్ధి పనులు చేశాడు, ప్రజలకు కూడా మంచి పనులు చేశాడు. అయితే గడప గడప నిర్వహించిన అనంతరం గడప గడపకు అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఒక ఇంట్లో కూడా ఒక మహిళకు సంబంధించి కంటి చూపు కనిపించకపోవడంతో కంటి చూపు కూడా తన సొంత నిధులతోనే చేయించారు. దీంతో పాటు కూడా కొంత రూరల్ సంబంధించి కూడా కొంత శ్రీధర్ రెడ్డికి అయితే మంచి పేరు తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. టీడీపీ నాయకులే చాలా వరకు కూడా శ్రీధర్ రెడ్డిని గెలిపించొద్దు అని ప్రజలకైతే చెప్తున్నారని స్వతంత్ర టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తేలిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే 2024 ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా వైసీపీ రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపొందుతారని కూడా ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అయితే ఓటమి తప్పదని ప్రజలు అంటున్న పరిస్థితి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు రూరల్ నుండి.